మీలో ఎంతమందిని ఈ మ్యాచ్ చూసారు? జస్ట్ నెయిల్ బైటింగ్ మ్యాచింగ్ అని చెప్పొచ్చు. అండ్ WPLలో ఫస్ట్ మ్యాచ్ ఆర్‌సీబీ వర్సెస్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై మధ్య జరిగింది. ఈ మ్యాచ్ ఎంత రసవత్తరంగా జరిగిందంటే వింటర్‌లో కూడా హీట్‌ను పుట్టించేసింది మామ. లాస్ట్ ఓవర్‌లో జస్ట్ 6 బాల్స్‌లో 18 రన్స్ స్కోర్ చేయాలి. అందులోనూ క్రీజ్‌లో ఉంది సౌత్ ఆఫ్రికాకు చెందిన ఎన్డీ క్లర్క్ అండ్ బౌలింగ్‌లో ఉంది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బౌలర్ ఇన్ ది వరల్డ్ ఇన్ సీవర్ బ్రంట్. సో, సీవర్ బ్రాండ్ బౌలింగ్‌లో కొడుతుందా? ఈ 6 బాల్స్‌లో 18 రన్స్ స్కోర్ చేస్తారా అని చెప్పేసి డౌట్ అయితే అందరికి ఉంది. ఇక ఓడిపోయింది మ్యాచ్. ఆర్‌సీబీ ఓడిపోయింది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చు కదా! సో, ఫస్ట్ బాల్ డాట్ పడింది. సెకండ్ బాల్ డాట్ బాల్ పడింది. ఆల్రెడీ 2 బాల్ డాట్ పడింది. ఇప్పుడు 4 బాల్స్‌లో 18 రన్స్ స్కోర్ చేయాలి. ఇంకేముంది? మ్యాచ్ అయిపోయింది. ఆర్‌సీబీ ఓడిపోయింది. ఎంఐ గెలిచింది అని చెప్పేసి అని అనుకున్నారు అందరూ. కానీ అప్పుడు థర్డ్ బాల్ పడింది. యార్కర్ మిస్ అయ్యింది. డైరెక్ట్ 6లో పడింది. ఎన్డీ క్లర్క్ 6 రన్స్ స్కోర్ చేసింది. అండ్ ఫోర్త్ బాల్ మళ్ళీ 4. ఫిఫ్త్ బాల్ 6. లాస్ట్ బాల్‌లో టుడి కొట్టాలి. మేడం 4 కొట్టేసింది ఎన్డీ క్లర్క్. సో జట్టుకు ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్‌ని విజయానికి వరించేలా చేసింది ఎన్డీ క్లర్క్. బౌలింగ్ లో 4 వికెట్స్ తీసింది అండ్ బ్యాటింగ్ లో 44 బాల్స్ లో 63 రన్స్ స్కోర్ చేసింది. ఫస్ట్ మ్యాచ్ లో ఆర్‌సీబీని అయితే గెలిచేలా చేసింది. గెలుపు విజయాన్ని అయితే కట్టబెట్టింది. సో ఇదే విధంగా WPL వచ్చే మ్యాచ్ల గురించి కూడా మాట్లాడుకుందాం. మరిన్ని మంచి వీడియోలు కావాలి అని అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యాజిద్ పాషా.